డియర్ సిటిజన్స్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం 31 లక్షల పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే వాటి మీద కేసులేస్తారు, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఉంటారు, మళ్ళా మూసలుగా నీరు కారుస్తూ ఉంటారు. అదేందో కట్టించే ఇండ్లు, బాత్రూంలు, బాల్కనీలు అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. మరి మీరు కట్టించిన ఇండ్లు కూడా మీ బాత్రూములు, బాల్కనీలు లాంటివే కదా. అప్పుడు మీ బాత్రూములు, బాల్కనీలను కొలుసుకొనే కట్టించారా? మీకంటే ఒక 100 అడుగుల ఎక్కువ వైశాల్యంతోనే కట్టిస్తున్నారుగా గురువింద గింజలు. ఎలా విమర్శిస్తారో చూడండి. మీరేదో పెద్దగా చేసినట్టు. ఎంతైనా మీకు కడుపు మంట. 31 లక్షల మందికి ఒకటేసారి ఇచ్చేస్తున్నాడు. ఇక మనకి అతి ఉండదు, గతి ఉండదు. రేపొద్దున ఇక ప్రతి ఎలక్షన్లో మనం నిండా మునగాల్సిందే. ఇప్పుడే మునిగాము అని ఏడుపు. ఆ ఏడుపు డైరెక్ట్గా ఏడవకుండా వీటి మీద పెట్టి ఏడవడం. అంతే కుళ్ళు రాజకీయాలు. అదేదో రిఫరెండం అంటూ ఉంటారు. రిఫరెండం ఎందుకండి? 6 నెలల్లో తేలిపోతుంది. 365 రోజులుగా ఏదో ఆ దీక్షలు అవసరమా? రాజీనామా చేసి వెళ్ళిపోండి, 6 నెలల్లో తేలిపోతుంది. ఉన్నాయన్నీ మళ్ళా గెలుచుకున్నారనుకో, ఓకే అమరావతి ఉంది ప్రజల లోపట అని ఒక ఇది వస్తుంది. ఉన్నవి కూడా ఓడగొట్టుకున్నారనుకోండి, అప్పుడు అమరావతి కాస్త భ్రమరావతి అని తేలిపోతుంది. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 2 కళ్ళ సిద్ధాంతం పెట్టుకున్నారు కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కళ్ళు అని. అట్లా ఇప్పుడు 3 కళ్ళ సిద్ధాంతం, త్రినేత్రుడు టైప్లో పెట్టుకోండి. నాకు 3 ప్రాంతాలు 3 కళ్ళు అని కొత్త సిద్ధాంతం భుజాన్ని వేసుకోండి. అంతేగాని ఎంతసేపటికి రిఫరెండం అని మీ చేతిలో ఉందయ్యా బాబు. మీరు రాజీనామా చేసేసేయండి, 6 నెలల్లో తేలిపోతుంది. అసలుకే మీ పార్టీ, మీ మామగారు అనేది ఇది తెలుగు గడ్డ, గండ్రించర పులి బిడ్డ అని. మీరేమో పిల్లిగడ్డం పెంచుకొని పిల్లిలా మ్యావ్ అంటే అయిపోతుందా? రాజీనామా చేయండి, అయిపోతుంది. 6 నెలల్లో తేలిపోతుంది. కానీ మీరు చెయ్యరు. ఎందుకు? మీకు బాగా తెలుసు ఉన్నాయి కూడా పోగొట్టుకుంటారు అని. అందుకని మీరు మాత్రం రాజీనామా చేయరు. కానీ సన్నాయి నొక్కులు మాత్రం నొక్కుతూ ఉంటారు. సరే, ఇక ఒకప్పుడేమో కాంగ్రెస్ అంటారు, ఒకప్పుడేమో బీజేపీ అంటారు, ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటారు. అసలుకి మీ కాళ్ళ మీద మీరు ఎప్పుడు నిలబడ్డ దాఖలా లేదు. సరవేళ్ళకే పాఠాలు నేర్పిస్తాయా ఏమిది? ఇప్పటికైనా ఒక స్టాండ్ మీద నిలబడి ఒక మంచి రాజకీయాలు చేయండి. అంతేగాని ఈ 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ ధోరణి, ఈ ధోరణి మానుకోండి. ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు సపోర్టు చేయండి. ఆంధ్రప్రదేశ్ని ఓవరాల్గా డెవలప్మెంట్ చేసుకునేటందుకు మీ వంతు సహకారం అందించి ప్రజల్లో కాస్త పేరు మిగిల్చుకోండి. లేకపోతే అదానీ, అంబానీలా మరి కార్పొరేట్ శక్తుల బాబుగానే మీరు మిగిలిపోతారు. ప్రజల పక్షమా, కార్పొరేట్ పక్షమా అనేది తేల్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఉంటా.